ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి కూడాను ఈ యొక్క కార్యక్రమానికి మరి ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క ప్రతి శుక్రవారము ప్రతిరోజు కూడాను మనం ఏం చేసుకుంటే బాగుంటుంది, అమ్మ అనుగ్రహం ఎలా ఉంటే బాగుంటుంది అలాగే తెలుసుకుందాం. మరి మా గురువర్యులైనటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి మీ కేరళ తాంత్రివాదిగా ధనుష్ నంబూద్రిగా వివిధ పడిపూజా కార్యక్రమాల్లో ముందుండి దేవీ దేవతల ఆరాధన చేస్తూ మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరి ముందుకు వెళుతూ అలాగే దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడాను ఈ యొక్క పడిపూజా కార్యక్రమాల కొరకు ప్రతి ఒక్కరు కూడాను మన యొక్క ఛానల్ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంప్రదించగలరు. అంతేకాకుండా ఈ వారం అంతా కూడాను అంటే ఈ వారము వచ్చే వారం అంటే ఈ 4 వారాలు కూడా చాలా ఎంతో అదృష్టం అని చెప్పాలి. ఎందుచేత అంటే ఈ యొక్క శ్రావణ మాసము సంవత్సరానికి వచ్చేటువంటి ఈ యొక్క మాసము శ్రావణ మాసం. ఆషాఢ మాసం వెళ్ళంగానే చక్కగా నెలపడపు చూసి చక్కగా అత్తవారింటికి అల్లుళ్ళు వెళ్తూ ఉంటారు. చక్కగా సంప్రదాయం ఉంటుంది. చక్కగా గుమ్మాలు కొబ్బరికాయలు కొట్టి చక్కగా తొలిప్రదంగా శుభప్రదంగా వెళ్తూ ఉంటారు. సారెతో పసుపు కుంకుమలతో చీర చక్కగా ఆ యొక్క సారెనిచ్చి పుట్టింటి నుంచి అత్తవారింటికి సాగనంపుతారు. అలాంటి ప్రక్రియలో ఎంతో దినాభివృద్ధి కొన్ని సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ అలాగొస్తుంది. అంతేకాకుండా అలాగే ఈ శ్రావణ మాసంలో కూడాను ప్రతిదీ ఎలాగుంటుందో తెలుసుకుందాం. ఈ శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ ఏ రోజు ఏం చేస్తే బాగుంటుంది, అమ్మ అనుగ్రహం కలగాలి, ఆ తల్లి చలన దీవెనలన్నీ కూడా ఈ ఇంటింట ఆనందదాయకంగా ఉండాలి. అంతేకాకుండా మొదటి శుక్రవారం కానివ్వండి, 2వ శుక్రవారం, 3వ శుక్రవారం, 4వ శుక్రవారం, మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను 4 శుక్రవారాలు కూడాను చాలా అదృష్టదాయకము. ప్రతి శుక్రవారం రోజున తెల్లవారుజామున చక్కగా లెగిచి చన్నీటి స్నానముతో అభ్యంగన స్నానం చేసి చక్కగా వాకిట్లో వీలైన వారు చక్కగా ఆవు పేడ ఉంటుంది, చక్కగా అది పేడ కల్లాపుకొని చక్కగా ఇంటికాడ పరిసర ప్రాంతాల దగ్గర కొట్టి చక్కటి ముగ్గులు వేస్తే కనుక ఆ తల్లి కరుణా కటాక్షాలన్నీ కూడాను మీ ఇంట సంతోషంగాను సిరి సంపదలతో భోగభాగ్యాలతో అలా దేదీప్యమానంగా వెలిగిపోతారు. తెల్లవారుజామున ఇలాంటి ప్రక్రియ చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ ఘట్టం అనంతరం తర్వాత చక్కగా అమ్మవారికి చక్కగా స్నానం అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా పూజా సామాగ్రి అంతా కూడా శుభ్రం చేసేసుకొని అమ్మవారి యొక్క మందిరము అంటే మీ యొక్క పూజా మందిరము ముంగిట చక్కగా శుభ్రం చేసేసుకున్న తర్వాత మీరు ఏదైతే శుభ్రం చేసుకుంటే సామానం కానివ్వండి, ఇత్తడి సామానం కానివ్వండి అన్నీ కూడాను అమ్మవారి సమక్షంలో అన్నీ రెడీ చేసుకోవాలి. చక్కగా ముందు నక్షత్రపు ముగ్గు కానీ పద్మాసన ముగ్గు కానీ అమ్మవారి ముంగట వేసి చక్కగా పసుపు కుంకుమలతో అలంకారం చేయాలి, పువ్వులతో అలంకారం చేయాలి, గడపకి పసుపు రాయాలి. ఖచ్చితంగా మరీ ముఖ్యంగా చెప్తాను, గడపకి పసుపు రాసి చక్కగా బొట్టులు పెట్టి గడప నిండా కూడా పసుపు తోరణంతో చక్కగా మంగళప్రదంగా ఆ మావిడాకు చక్కగా తోరణం కింద ఉండాలి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఆ తల్లి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుందన్నమాట. ఇది చాలా తెలియని కొంతమందికి తెలుసు. మరి ఈ యొక్క ఛానల్ ద్వారా కూడా మీరందరూ కూడాను తెలియకపోతే తెలుసుకొని మరి అలాంటి కార్యక్రమాల్లో ప్రతి వారం కూడాను మంగళవారం అంటే చాలామంది జైవారం అని అర్థం. మంగళవారం అంటే జైవారం. ఆ జైవారం రోజున కూడా మంగళగౌరీ వ్రతాలు చేసుకుంటారు. మంగళగౌరీ వ్రతం అంటే చాలా ఆషామాషి కాదండి. 5వ తన ప్రాప్తికి శ్రీకారం చుట్టుతున్నట్టే మంగళగౌరీ వ్రతం అంటే ఎన్నో కోట్లాన సంవత్సరాల నుంచి అనాదిగా వచ్చే ఆచారం ఇది. మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని చేసుకొని చక్కగా వచ్చేటువంటి ముత్తైదువులకి పసుపు కుంకుమలతో చక్కగా వాళ్ళకి పసుపు రాసి చక్కగా పారాణి పెట్టి గుమ్మంలోకి రా తల్లి అని చెప్పి చక్కగా తీసుకువెళ్ళి వచ్చినటువంటి ముత్తైదువుకి ఎవరైతే ఉన్నారో మీకు కలిగినటువంటి విధానం ప్రకారము వీలైతే చీర జాకెట్ పెడతారు. లేదు ఇంకా అవకాశం లేదంటే జాకెట్ ముక్కన్న పెట్టి చక్కగా గాజులు ఒక ఫలము అనేది ఇవ్వడం చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం.
అది ఇచ్చిన తర్వాత అమ్మవారు చక్కగా కరుణా కటాక్షాలు చక్కగా ఆ వేద ఆశీర్వచనం తీసుకుంటారు. తాంబూలం ఇచ్చిన తర్వాత అది ఎంతో ఎలలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుంది ఆ చల్లని తల్లి. ఇంచేత అంటే మీరు చేసేటువంటి ప్రతి పూజ కూడా అమ్మవారి పాదాల దగ్గరికి అలా వెళ్తుంది. కాబట్టి ముత్తైదులకి చేయవలసిన నియమం అలా చేయండి. చక్కగా మీరు వండుకోవలసిన నైవేద్యాలు కూడా చెప్తాం. ఒక్కొక్క వారం చక్రాన్నం, ఇంకో వారం క్షీరాన్నం, తర్వాత ఒకటి పులగన్నం, తర్వాత చక్కెర పొంగలి. ఒక వారం అలాగే మంగళవారాల్లో కూడాను ఒక వారం పులిహోర, ఒక వారం దద్దోజనం, అలాగా మంగళవారాల రోజు చేసుకోవాల్సినవి. ఇంకో వారం రవ్వ కేసరి, ఇంకో వారం శనగలతో. ఇలాగ మంగళవారాలు శుక్రవారాలు కనుక మీరు నియమం తప్పకుండా అమ్మవారికి నివేదన చేస్తే సాక్షాత్తు ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. ఇది 100కి 100 రూపాయలు, ఇది అక్షర సత్యం. నేను చెప్తుంది ఇంకోళ్ళు కాదండి, తాళపత్ర శాసనం. మన పెద్దలు మన పూర్వీకులు ఆచరించి అలా 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 మన వంశాలను నిలబెడుతున్నారంటే ఆ చల్లన్న తల్లి అనుగ్రహం ఉండబట్టే. కాబట్టి ప్రతి వారం కూడా ఇంకొక చిన్న పరిహారం కూడా అలాగే చేసుకుంటూ వెళ్తే లలితా సహస్రనామ పారాయణం కనుక మీరు జపించినట్లయితే కనుక ప్రతి వారం కూడాను అమ్మవారి పారాయణం కానీ, సుందరాకాండ పారాయణం కానీ, అలా హనుమాన్ పారాయణం కానీ, అలా ప్రతిదీ కూడా ఏదైనా సరే చండీ పారాయణం కానీ ఇలా చేసుకుంటూ వెళితే కనుక ఒక్కొక్క వారం ఒక నియమం పెట్టుకొని ఈ వారం లలిత చేస్తున్నాను, ఈరోజు చండీ చేస్తున్నాను అలా చెప్పుకొని చక్కగా వెళ్ళి ముత్తైదుని పిలవాలి. ఎప్పుడైనా సరే ముత్తైదుని పిలిచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళకి మాత్రం పసుపు లేకుండా లోపలికి రాకూడదు. చక్కగా బయట ఉన్నప్పుడే కాళ్ళకి పసుపు చక్కటి బొట్లు పెట్టి రామ్మని బొట్టు పెట్టి ఇంట్లోకి చక్కగా చేతితో తీసుకొని వెళ్ళాలి. ఆ తల్లి మీ వెనకాల వస్తుంది. ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఈ యొక్క శ్రావణ మాసం అనేది చాలా పర్వదినమైనటువంటి ప్రతిరోజు కూడా గడిపే ప్రతి గంట కూడా ఆ తల్లి ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఈ నెలంతా కూడాను మీకు తోచినటువంటి ఏదైనా సరే నైవేద్యం కానీ, మీకు లేని వారికి మీ ఇంటికాడ వచ్చిన వారికి అమ్మా భవతి భిక్షాందేహి అన్నవారికి కానీ లేదు అనే మాట దయచేసి అనకుండా మీ ఉన్న దాంట్లోనే మీ ఇంట్లో ఒక ఫలం ఉంది, ఏదో అట్టుపండే ఉంది, లేదో ఇదిగో ఏదో నైవేద్యం ఉంది ఇస్తాను నాకు చక్కగా ఇస్తే ఆ తల్లి ఏ రూపంలో వస్తుందో మీకు తెలీదు. చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటి ముంగటకు వచ్చినటువంటి అమ్మా భవతి భిక్షాందేహి అన్న ఎవరైనా సరే సాధువు కానివ్వండి, భిక్షాటన చేసేవారు కానివ్వండి, ఎవరైనా సరే చక్కగా మీరు ఇలాంటిది జరుగుతున్నప్పుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు అడిగితే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే ఉన్న ఏదైనా సరే ఫలము కానీ పండు కానీ ఎలాంటిదైనా సరే ఇవ్వండి. ఆ చల్లని తల్లి మీ వెన్నుండి నడిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా చెప్తాను. అంతేకాకుండా ఈ 4 వారాలు పారాయణంతో కనుక మీరు నిజంగా చెప్తున్నాను అవి చేస్తే గెలలేని కీర్తి, సౌభాగ్యం, సిరి సంపదలు, ఉన్నత ఉద్యోగం, ఉన్నత పదవి, ఆ రకరకాలైనటువంటి వ్యాధిలో ఉన్నవారు, వ్యాధిగ్రస్తులు ఉన్న ఎవరైతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు నయం అవడమే కాదు, కోర్టు చికాకుల సమస్యలు కానీ ఇలా రకరకాల సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆ చల్లని తల్లి నీడ, ఆ తల్లి మన వైపు పడితే చాలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుమ్మానికి పచ్చడి తోరణం ఉండాలి. పచ్చడి తోరణం అంటే మామిడాకు ఉండాలి. మామిడాకు లేని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మామిడాకు లేకపోతే చెడు ఏ రూపంలో లోపలికి వస్తుందో ఎవరు ఏం చెప్పలేరు. చెడు బయటికి పోవాలంటే కనుక మీరు చేయవలసింది ఒకటి, చక్కగా గుమ్మానికి పసుపు రాసి చక్కగా గుమ్మం మీద చాలామంది గుమ్మం మీద కాలు పెట్టి వెళ్తూ ఉంటారు. అది చాలా పెద్ద పొరపాటు అండి. మీరు గుమ్మం మీద కాలు పెడుతున్నది ఎవరి మీద తెలుసా అండి? సాక్షాత్తు ఆ జగన్మాత మీద. మనం గడప రూపంలో కొలుచుకున్నటువంటి ఆ తల్లి లక్ష్మీదేవి రకరకాల రూపంలో ఉండే ఆ గడపలో ఆ తల్లిని మీద మన కాలు మోపి వెళ్తున్నాం. మరి అది ఎంతోమంది తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నారు. తెలిసిన వారేమో చెప్పట్లేదు. అదొక రకమైనటువంటి ఆనందం పొందుతున్నారు. మరి ఏ రకంగా ఆనందం పొందుతున్నారో నాకు తెలియట్లా. మరి ఇది చాలామంది తెలుసుకోవాల్సింది. ఆ తల్లిదండ్రులు కానీ ఎవరైనా చెప్పండి. పిల్లలు అమ్మ తొక్కకూడదు, అమ్మవారు లక్ష్మీదేవి లెంపలు వేసుకొని చక్కటగా చెప్పాలి. అది అంతేగాని నుంచుంటే ముచ్చట్లు పెట్టేసుకుంటే అయిపోదండి. ఆ తల్లి శిరస్సు మీద కాలు మోపుతున్నాం, అది చాలా తప్పది. అది దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా చక్కగా ఒక్కొక్క వారము కూడాను అమ్మవారికి చక్కగా లలిత అమ్మవారికి ఒక వారము పద్మ పువ్వులు అంటే కమల పువ్వులతో తామర పువ్వులతో తామరలో ఉన్నటువంటి ఒక 3 నుంచి 5 రకాలు మనకి అవైలబుల్గా దొరుకుతుంటాయి మార్కెట్లో.
ఒక్కొక్క వారము ఒక్కొక్క రంగుతో తామర పుష్పములతో కానీ పద్మ పువ్వులతో కానీ చక్కగా అమ్మవారికి పింక్ కలర్లో ఉన్నటువంటి కమల పూలు కానీ అవి అలాంటి ఏదైనా ఉంటే అమ్మవారికి 51 కానీ 108 కానీ 51 కానీ 108 కానీ ఏదైనా సరే ఒక మంత్రం అనుకొని అమ్మ జై జగన్మాత అన్నవారు పర్వాలేదు, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్ అని అనుకున్న ఆ తామర అంటే ఒకవేళ మంత్రాలు వచ్చిన వారికైతే చక్కగా అష్టోత్తరం చేసుకొని ఆ పుష్పాలు అమ్మవారి దగ్గర పెట్టండి. అష్టోత్తరం రాని వారు ఎవరైతే ఉన్నారో చక్కగా ఓం శ్రీమాత్రే నమః అనుకుని చక్కగా ఆ పుష్పం తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసేయండి. మరీ ముఖ్యంగా చెప్తున్న చిన్న పిల్లలు ఉన్న ఇంటిలో గనక మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కనుక ఆడపిల్ల ఆ పాపకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి చక్కటి గాజులు వేసి చక్కగా అమ్మవారిలాగా చూసుకోవాలి. ఆ పిల్లల్లోనే ఉంటుంది ఆ జగన్మాత. చాలామంది తెలియట్లేదు. చక్కగా పసుపు రాయాలి. ఈ నెల మాసం అంతా కూడా కాళ్ళకి పసుపు లేకుండా ఉండకూడదు. కాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పసుపు లేకుండా ఎవరింటికి కూడా వెళ్ళకూడదు. మీరు వెళ్ళేది కూడా అందరికీ కూడా మంచే జరగాలి కాబట్టి మీరు కాళ్ళతో చక్కగా పసుపు రాసుకొని వెళ్ళండి. అంతేకాదు ఈ వారం పై వచ్చే వారము ఒక వారము తామర పువ్వులు, ఒక వారం పద్మ కమలాలతో, అలా మరొక వారము తామర పువ్వులు లాంటి పింక్ కలర్ ఉంటాయి. అలాగా మరి ఇంకొక వారము మందార పుష్పం. మరీ ముఖ్యంగా చెప్తున్న మందార పుష్పంతో కనుక మనస్సుతో ఏకాగ్రత దృష్టితో నియమ నిష్ఠలతో కనుక నమస్కరించి ఆ పుష్పాన్ని తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెడితే గనక ఆ జగన్మాత ఎలలేని బంగారాన్ని మీకు ఇస్తుంది. అవకాశం ఉన్నవారు ఎవరైనా సరే బంగారం రూపు టైప్లో కొనుక్కోవడం. అమ్మవారికి గ్రాములో ఉంటాయి, 500 మిల్లీలో ఉంటాయి, 200 అలాగే 300 మిల్లీలు రకరకాల అమ్మవారి రూపులు ఉంటాయి. చక్కగా తమలపాకు అక్కడ పెట్టి తమలపాకు పైన చక్కగా దారముతో ఆ యొక్క 9 పోగులు కానీ 12 పోగులుగా దారం అల్లుకొని పేనిన తర్వాత చక్కగా తమలపాకు పైన పెట్టి చక్కగా ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః అని చక్కగా కుంకుమతో గనక అభిషేకించిన ఆ అమ్మవారికి పసుపు కుంకుమతో అర్చించిన ఎలలేని సౌభాగ్యాన్ని మిగిస్తుంది, ఎలలేని కీర్తి ప్రతిష్టలు మిగిస్తుంది. రూపు లేని వారు చక్కగా ₹1 బిళ్ళ కానీ ఒక వెండి నాణ్యం లాంటిది కానీ ఇత్తడి టైపు కానీ కంచు అలాంటి ఏదైతే నాణ్యం ఉంటుందో ఆ నాణ్యం అమ్మవారు ఉన్న ప్రతిరూపం ఏదైనా సరే పర్వాలేదు. ఆ ప్రతిరూపం కనుక బంగారం కొనలేని వారు చక్కగా పెట్టి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే అనే జపం చేసిన తర్వాత అది తీసుకెళ్ళి దేవుడి మందిరంలో కానీ లాకర్లో కానీ పెడితే కనుక ఆ జగన్మాత మీ ఇంటిలో బంగారమే కానీ డబ్బే కానీ ఎలా అలా వచ్చి మీద పడుతూ ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో కనుక మీరు ఇలాంటి ఒక ఆచారం చేసి చక్కగా ఇంటిలో మరీ ముఖ్యంగా చెప్తాను, ఇంటిలో అన్ని కృతువులు అమ్మవారికి చేసిన తర్వాత గుగ్గులం పొడితో ధూపం వేసి అమ్మవారికి నివేదన చేస్తే ఆ జగన్మాత మీలో ఉన్నటువంటి చెడుని కానీ నరదృష్టి కానీ బంధుదృష్టి కానీ మిత్రదృష్టి శత్రుదృష్టి కానీ ఇవన్నీ కూడా పట్టపంచలైపోతాయి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి చక్కగా లలిత చదువుకున్న వారే కానీ ఎవరైనా కానీ అమ్మవారికి చక్కగా బొగ్గుల మీదే వేయాలి. ధూపం కుండల మీద వద్దండి, బొగ్గులు తెప్పించండి. చక్కగా మెత్తగా ఆ సాంబ్రాన్ని ఆ గుగ్గులం పొడి అన్నీ కూడా ఇలా జల్లేసి చక్కగా అమ్మవారికి చూపించండి. ధూపం అమ్మ శాంతించి తెలిసి తెలియని తప్పులు మన్నించి నన్ను నా కుటుంబం నా పిల్లలు సంతోషంగా ఉండాలి, అనుకున్న కోరికలు నెరవేరాలి, దినాభివృద్ధి చెందాలి, ఒక మంచి స్థాయికి వెళ్ళాలి, మేము అనుకున్న కోరిక నెరవేర్చు తల్లి, ఈ శ్రావణ మాసంలో నువ్వు సత్యాన్ని చూపించమ్మా అమ్మ జగన్మాత అని చెప్పాలి. ఎందుచేత అంటే అండి ఆ తల్లి మీ మొర ఆలకిస్తుంది. ఈ జగన్మాతకి శ్రావణ మాసంలో చాలా ప్రీతిపాత్రమైన రోజులు ఉన్నాయండి. ఎందుకంటే ఒక్కొక్క వారంలో కాదండి, ఒక్కొక్క రోజు కూడాను అమ్మవారికి శనగలు, తెల్ల శనగలు కానివ్వండి, నల్ల శనగలు కానివ్వండి, అమ్మవారికి ప్రతిరోజు కూడా ఏదో ఒక నైవేద్యం పెడతా ఉండాలి. ఈ 4 వారాలను కూడా క్రమం తప్పకుండా 4 వారాలు పాటించాలి. మధ్యలో ఉన్నటువంటి మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శని, ఆది ఈ వారం అలాగా ఏదో ఒకటి మీకు కలిగింది నైవేద్యం పెట్టి ఆ ధూపం వేసి అమ్మవారికి నారికాయలు కొబ్బరికాయ కొట్టి
చక్కగా మీరు గనక ముందుకు వెళితే కనుక ఎలాంటి ఆటంకము కూడా దరి చేరదు. చాలామందికి ఈ యొక్క సౌభాగ్యమైనటువంటి నోములు కానీ, 5వ దినం యొక్క నోములు కానీ చాలామందికి రకరకాలు తెలీదు. తెలియని వారు తెలుసుకుంటే చాలా మంచిది. తెలియకుండా తెలిసి తెలియనిది చేయకూడదు. అనుభవం ఉన్నవారిని అడిగారు అనుకోండి, అది మీకు ఏదైతే చేయాలో అది ఆసక్తికరంగా ఇంకా ఉంటుంది. అమ్మ ఈరోజు పూర్ణం బూరెలు ఉండాలి, ఈరోజు గారెలు ఉండాలి, ఈరోజు పులిహోర ఉండాలి, చక్కెర పొంగలు ఉండాలి, దద్దోజనం ఉండాలి, పొలగన్నం ఉండాలి, రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎందుచేత అది మీకు తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తారు. అందుకని మరీ ముఖ్యంగా ఎలాంటి నైవేద్యమైనా సరే మందార పుష్పముతో గనక అమ్మవారి నివేదన చేసి చక్కగా అమ్మవారి పాదాల దగ్గర పెడితే మీరు ఎలలేని ధనప్రాప్తి కలుగుతుంది. బంగారం కొనడానికి ఇంకా ఆసక్తి చూపిస్తారు. ఏదో ఉన్న ఒక కాసు బంగారం కొనడానికి వెళ్ళి 3 కాసులు కొనొస్తారు. ఆ డబ్బు ₹6 వస్తుందన్నమాట. అది మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా చిన్నపిల్లలకి పసుపు రాయండి, పెద్దవారికి ముత్తైదువులందరికీ కూడాను చక్కగా వాయినం ఇవ్వండి. వీలైతే చీర జాకెట్ పెట్టండి, కుదరకపోతే జాకెట్ ముక్కనివ్వండి. నైవేద్యాలు ఎలాంటి లోపాలు రాకూడదు. పూల అలంకారణలు కూడా ప్రతి పువ్వు కూడా అమ్మవారి పాదాల చెంత చేరాలంటే అమ్మవారికి ఇవి చాలా అంటే చాలా ఇష్టమైనటువంటి పువ్వులు పద్మం అంటే తామర పువ్వు అంటే కమల పువ్వు. కమల పువ్వుని చక్కగా మీరు అమ్మవారికి పాదాల దగ్గర పెట్టి మందారాన్ని చక్క కుంకుమలో ఇలా అంటించి మందారంతో అమ్మవారి పాదాల దగ్గర కనుక వేస్తే ఆ తల్లి జగన్మాత మీ ముందు కూర్చున్నట్టే. ఇంకా ధూపం వేసి తెలియని తప్పుడు అంటే మన నుంచి మ్రోకరించి అడగాలి. మ్రోకరించి అడిగితే ఆ తల్లి మీ వెనకాలే ఉండి ఇలా లేని కీర్తిని తీసుకొస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే చికాకులు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలు ఎవరుతున్నారో ఆరోగ్యం కుదురపడుతుంది. ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నారు, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ తల్లి ఏదైనా వస్తువు కొంటున్నారు, ఏదైనా స్థలం కొంటున్నారు, ఇల్లు కొంటున్నారు, రకరకాల బళ్ళు కొంటున్నారు, అవన్నీ కూడాను అమ్మ అనుగ్రహం ఉంటే ఎనలేని కీర్తిని తీసుకొస్తారు. ఎనలేని సంపదలు పెరుగుతూ ఉంటాయి. తెలియనటువంటి ప్రతిదీ కూడాను అమ్మవారు ఇచ్చినటువంటి కరుణా కటాక్షాలతో మాత్రమే. అంచేత మీరు చేయవలసింది ఒకటే, ఈ ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారం కూడా నియమం తప్పకుండా పారాయణం చేయండి, నైవేద్యాలు పెట్టండి, ముత్తైదువులను పిలవండి. ఆ ముత్తైదువులకి చక్కగా కలిగిన వాయినాన్ని ఇవ్వండి. పసుపు తాడుతో గనక ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం రోజున 9 రకాల పుష్పాలు కానీ వీలైతే 5 రకాల పుష్పాలు కానీ తోరణం కింద కట్టుకోవాలి. చేతికి తోరణం కింద కట్టుకోవాలి. కనీసం ఒక 3 రోజులైనా ఉండాలి తోరణం అనేది. కనీసం ఒక 3 రోజులైన తోరణం కనుక ఉంటే ఆ జగన్మాత మీ వెనకాల ఉన్నట్టే. ఆ జగన్మాతే కాదండి, పువ్వులో ఉన్నటువంటి పుష్పం ఎవరో తెలుసా అండి? సాక్షాత్ ఆ బతుకమ్మ తల్లి. ఏదో మనం కొన్ని అనాదిగా వస్తున్న ఆచారాలు తెలంగాణ సంస్కృతిలోనే కదండి బతుకమ్మ. మనకు కాదండి, అమ్మే కదండి, ఎక్కడున్న అమ్మే కదా బతుకమ్మ. బతుకమ్మ అంటే అమ్మేది, అక్కడ అమ్మే ఉన్నారు, ఇక్కడ అమ్మే ఉన్నారు. ఆ జగన్మాత ఒక్కొక్క వివిధ రూపాల్లో వివిధ అలంకారాల్లో దర్శన భాగ్యాన్ని ఇస్తుంది. ఈ వారాల్లో గనక ఒక తెలియని ఒకటి అద్భుతం చెప్తా మీకు. ఇంటిలో గనక బతుకమ్మలాగా అలంకారం చేసి చక్కగా ఒక ప్లేట్లో కానీ ఒక ఇతర ప్లేట్లో కానీ చక్కగా పెడితే గనక ఆ బతుకమ్మ తల్లి జగన్మాత మీ ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీరు ఏం అడిగితే అది ఆ తల్లి జగన్మాత ఇచ్చేస్తుంది. మరి అంతటి మహాభాగ్యం ఆ తల్లి దగ్గర ఉందన్నమాట. కాబట్టి ప్రతి పుష్పము కూడాను చాలా పవిత్రమైనదే. కొన్ని సందర్భాల్లో పుష్పాన్ని తుంపచ్చు, కొన్ని పుష్పాలలో అయితే సందర్భాన్ని బట్టి పుష్పం తుంపరాదు, అంటే రేఖలు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తారు ఆ ప్రక్రియ. అంతేకాదు ఈ ఇంకో ప్రక్రియ ఏంటంటే పువ్వు పలంగానే కాడ తుంచి అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి. అమ్మవారికి ఎరుపు పసుపు అంటే చాలా ఇష్టం. అది చక్కగా అమ్మవారి ముంగట పెట్టండి. అంతేకాదు చక్కగా 5 రకాల తోరణం కింద కట్టుకొని కుడి చెయ్యికి 3 రోజులు ఉంచుకుంటే కనుక సంపూర్ణ ఆరోగ్యాన్ని మీకు ఇస్తుంది ఆ తల్లి. ఇంట మగవారు కానీ ఎవరైనా సరే వచ్చిన వారిని కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని చెప్పాలి. మరీ ముఖ్యంగా చెప్తున్నా, కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని చెప్పండి. నిర్మోహమాటంగా, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది కలియుగం కాబట్టి ఎవరు ఎలా వస్తారో, ఏది దాటొస్తారో, ఎలాగ రకరకాలుగా ఉంటారో తెలియదు. కాబట్టి ఈ యొక్క కలియుగంలో
మీరు చేసే ప్రతి పని కూడాను అంత విజయం సిద్ధించాలి. ఎలా లేని కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి, సిరి సంపదలను తీసుకురావాలి, భోగ భాగ్యాలు అనుభవించాలి, పిల్లలు ఒక స్థానానికి సంపాదించుకోవాలి, ఒక ఎదుగుదల అవ్వాలి, మరొక నుంచి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, వాహనం కొనాలన్నా కానివ్వండి, బంగారం వెండి ఎలా కొనాలన్నా కానివ్వండి, ఇల్లు తీసుకోవాలన్నా రకరకాల బ్రాహ్మణ సలహా తీసుకొని దేవాలయంకి వెళ్ళినప్పుడు బ్రాహ్మడికి చక్కగా పళ్ళు కానీ పొలము కానీ తగిన తోచినటువంటి ధన రూపేణ కూడా ఇస్తే ఇలా లేని సంతోషాన్ని ఆ స్వామి తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని మీకు కలగజేస్తాడు. అంతేకాదు మరీ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ ఒక 31 రోజు చక్కగా మీరు నియమం ప్రకారం పాటించి అమ్మవారికి ప్రతిరోజు కూడాను దీపారాధన 2 ఒత్తులు కానీ 3 నుంచి 5 ఒత్తులు కానీ 5 నుంచి 9 ఒత్తులు కానీ 9 నుంచి 11, 11 నుంచి 18, 18 నుంచి 21 ఒత్తు దీపాలతో అమ్మవారి ముంగట కనుక దీపారాధన చేస్తే ఆ తల్లి దేదీప్యమానంగా వెలిగిపోయి ఆ ఇంటి కూడా సంతోషకరంగా వ్యాపార స్థలాల్లో కానివ్వండి, ఇళ్లలో కానివ్వండి దేదీప్యమానంగా బిజినెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంట్లో ఇంకా అవకాశం కుదిరితే రకరకాల హారతులు, ఏకహారతి, నక్షత్రహారతి, కుంభహారతి, నాగహారతి, ఇలాగ రకరకాల హారతులు ఉన్నాయి. వీలైతే ఉన్నవారు ఇవ్వండి, లేనివారు దేవాలయం దగ్గర హారతులు ఇస్తారు. చక్కగా కళ్ళకద్దుకొని శిరస్సుకి రాసుకోండి. చక్కగా మీకు తెలియనటువంటి ఆ చల్లన తల్లి ఇలా లేని సిరి సంపదలను తీసుకొస్తుంది, ఎంతో కీర్తి ప్రతిష్ఠ పెంచుతుంది ఆ జగన్మాత. మరి అంత కరుణామయి అలాంటి జగన్మాత మరి అందరికీ కూడా మంచి జరగాలి. మరి ప్రతిదీ కూడా మీరు చేసే ప్రతి పని కూడా ఈ వారంలోనే కానివ్వండి, పై వచ్చే వారం కానివ్వండి, అంత అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకోవాలి. ఎలాంటి పరిహారం చేస్తే ఎలాంటి మనకి లాభదాయకం ఉంటుందో చెప్పొచ్చేది ఒకటేనండి. లలితా పారాయణం గనక దేవాలయాల్లో చేసినప్పుడు కానివ్వండి, ఇంటికాడ పిలిచినప్పుడు కానివ్వండి, ఇంటికాడ చేసేవాళ్ళు కానివ్వండి, చక్కగా ఆ ఇల్లు ఒక ఉచ్చ స్థాయి అంటే 100 సంవత్సరాలు దేదీప్యమానంగా అలా వెలిగిపోతూ ఉంటుందన్నమాట. పారాయణంలో అంత మహాభాగ్యం ఉంది. సుందరాకాండ పారాయణం ఉంది, లలితా పారాయణం ఉంది, దేవి ఖడ్గమాల ఉంది, అలాగా చండీ ఉంది. అలా రకరకాలైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు ఏదైనా చేస్తే ఈ నెల పరమ పవిత్రమైనటువంటి నెల. అలాంటప్పుడు మనం ఎంత సంతోషకరంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత ఉన్నత స్థాయిలో జరుపుకోవాలనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పొచ్చేది ఒకటి, పుష్పాలతో మీకు చెప్పాను, కుంకుమతో చెప్పాను, గంధముతో చెప్పాను, ఏ పుష్పంతో ఎలాంటి తామర పూర్తి వేయాలి అన్నీ చెప్పాను. ఎలాంటి నైవేద్యాలు ఉండాలి, ఎలాంటి పరిహారం చేస్తే ఏది బాగుంటుంది, ఎలాంటి సందర్భంలో ఏది బాగుంటుందో అన్నీ కూడా చెప్పొచ్చాను. చెప్పినప్పుడు మీరు అది పాటిస్తే కనుక మీరు ఆ రిజల్ట్ నేను చెప్పిన మాటల కన్నా చేతల్లో చాలా బాగుంటుంది. ఎన్నో తెలియనటువంటి పవర్ని మీకు సంపాదించుకున్నట్టే, అంత శక్తి వస్తుంది మీకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే సంపాదించాలి, ఆరోగ్యం బాగుండాలి, సిరి సంపదలతో ఉండాలి, బంగారం కొనాలి, బంగారంతో పాటు ఇంకా ఉన్నత బిజినెస్ స్టార్ట్ చేయాలి, గవర్నమెంట్ సెక్టర్లో అధికారికంగా పనిచేయాలి, రకరకాలుగా అందరికీ కూడాను మంచి కార్యాన్ని మీకు తీసుకురావాలి. కాబట్టి ఆ జగన్మాత చల్లని తల్లి మరి ఆ కరుణామయి మీ ఇంట కానీ మీ అందరి మధ్య ఉండాలి. ఇంకొక ఆఖరి విషయం చెప్పొచ్చేది ఏంటంటే, శ్రావణ మాసంలో గనక దేవాలయాలు అలంకారం చేస్తారు. ప్రతి శుక్రవారము ఈ 4 శుక్రవారాలు కూడా రాజరాజేశ్వరిగా, చాముండిగా, లక్ష్మీదేవిగా రకరకాల రూపాల్లో అమ్మ దర్శనమిస్తుంది. దేవాలయాలకు వెళ్ళండి, ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళండి, పసుపు కుంకుమ జాకెట్ తీసుకెళ్ళండి. తెలియనటువంటి అనుభూతిని పొందుతారు, తెలియని కీర్తిని సంపాదించుకుంటారు, తెలియని ధనాన్ని మీరు ఎలా వచ్చిందో కూడా తెలియదు, అలా తనుకుంటూ వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క శ్రావణ మాసంలో నియమం ప్రకారం వెళ్ళండి. ఆడవారు అడ్డొస్తే కనుక ఆ పై వచ్చే వారం చేసుకోండి. చక్క ముత్తైదులతో చక్క వాయిని ఇవ్వండి, చక్క వీలైతే చీర జాకెట్ పెట్టండి, వీలు కాలేదు పసుపు కుంకుమతో అన్న గాజులు పెట్టి ఒక జాకెట్ ముక్కన్న పెట్టి చక్కగా వాళ్ళకి ఫండు ఫలం ఇస్తే కనుక ఆ జగన్మాత మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నట్టు. ఇది మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఆడవారు గుర్తుపెట్టుకోవాల్సింది ఉదయాన్నే లేవాలండి. ఈ యొక్క నెల మాసం అంతా కూడాను ఇది మీరు ఏ రకంగా అయినటువంటి సంభాషణ చేసుకోవచ్చు. నెలంతా కూడా ఆడవారు ఉదయాన్నే 5 గంటలకు లేవాలి.
5 గంటలకి లేవాలి. పైన ఉదయించేటువంటి సూర్యుడు రాకుండానే లేచి చెప్పినటువంటి ముగ్గు వేయాలి. ఆ ముగ్గు వేసి పేడ కల్లాపుతో కనుక మీరు ఆ తల్లి జగన్మాత వచ్చేస్తుంది. ఇంకా మీరు పూజ కూడా చేయరు. ఈలోపు ఆ తల్లి పేడ కల్లాపేసి ముగ్గేసారు, ఆ ఇంటి ఎంత ఆనందపడి వచ్చేస్తారు, తొక్కుకుంటూ వచ్చేస్తుంది. పేడ కల్లాపు అంటే అంత ఇష్టం ఆ తల్లి. చక్కగా వేసి పద్మ ముగ్గు కానీ, కమల ముగ్గు కానీ, చక్ర ముగ్గు కానీ, ఇలా రకరకాలైనటువంటి ముగ్గులు వేసి అమ్మవారికి గనక మీరు నివేదన చేసే ప్రతి పండు ఫలము కూడా అమ్మవారి పాదాల దగ్గర చెందాలి. మీ అందరి కోరికలు కూడా, మీ మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరాలి. ఆ జగన్మాత చల్లని తల్లి మీ వెంటుండి నడిపించాలి. అంతేకాకుండా ప్రతి వారము కూడా, ప్రతిరోజు కూడాను దినాభివృద్ధి చెందుతూ ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి, సంపాదించుకోవాలి. అలాంటి అనుగ్రహం ఆ జగన్మాత పరాశక్తి ఆ చల్లని తల్లి మీ ఇంట ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరి ఈ యొక్క శ్రావణ మాసం ఈ శుక్రవారాలు పాటిస్తూ నియమం ప్రకారం వెళ్ళండి. మరి ప్రతి ఒక్కరికి కూడాను ఏదైనా సరే సందేహానుసారం కానీ ఎలాంటిది కానీ ఈ ఛానల్లో కనుక మీరు ఒక మెసేజ్ చేస్తే నేను దానికి స్పందించి నేను రిప్లై ఇస్తాను. మీరు ఎలాంటి అపోహలు పడి తెలియనటువంటి పూజల విధానం చేయకండి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సంప్రదించండి. దానికి తగు చర్యలే కానివ్వండి, తగు సూచనలు కానీ, సలహాలు కానీ నా యందు కానీ, మన దేవాలయంకి వచ్చినా ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసినా నేను సమాధానం చెప్తాను. మరి మా గురువర్యులు శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి మీ కేరళ ధనుష్ నంబూద్రిగా పడిపూజా కార్యక్రమాలు దైవీ దేవతల ఆరాధన మరి ముందుండి మరి నడిపిస్తూ మరి ముందుకెళ్తున్నాను. అలాగే ఈ శ్రావణ మాసంలో ఈ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అంతా మంచి జరగాలని మరి ఆ జగన్మాతని మనస్ఫూర్తిగా వేడుకుందాం. స్వస్తి. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.